నాగరాజు కుటుంబ సభ్యుల్ని ఏమన్నా పిలిచారా సార్? వాళ్ళ వర్షన్ ఏంటి? లేదు, నాగరాజు కుటుంబ సభ్యులు ఏం పిలవలేదు మేము. మాకు హాస్పిటల్కి సంబంధించిన విట్నెసెస్నే మేము తీసుకుంటున్నాం. నాగరాజు మెయిన్ రీజన్ ఏం చెప్తున్నాడంటే కుటుంబ సమస్యలు అంటే ఏమైనా ఫైనాన్షియల్గా వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా సఫర్ అవుతుందని లేకపోతే వివిధ కారణాలు ఏమైనా చెప్తున్నారు? అవి కేసుకి సంబంధించి నా దర్యాప్తులో భాగంగా రావు అవి. వాళ్ళకి కుటుంబ సమస్యలు ఉండటం అనేది ఒక మోటివ్ అయి ఉండొచ్చు, కానీ అది సాక్ష్యంగా పరిగణలోకి తీసుకోవడానికి లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులను ఎగ్జామిన్ చేయడం కానీ అటువంటిది ఏం జరగలేదు మన దగ్గర. ఫర్దర్గా ఏ విధంగా ఉండబోతుంది సార్? అంటే రిమాండ్కి పంపించి కస్టడీకి ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా? ఇంకెవరి ప్రమేయం ఏమన్నా ఉండి నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఏమన్నా ఉంటుందా? నాగరాజు పూర్తిగా అతన్ని విచారణలో అతన్ని వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత ఫర్దర్గా మేము టెక్నికల్ ఎవిడెన్స్ కానీ అదర్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ తీసుకున్న తర్వాత మేము ఫర్దర్ ప్రొసీడ్ అవుతాం. ప్రస్తుతానికైతే ఖర్చు పెట్టేసుకున్నాడు, సొంత అవసరాలు ఖర్చు పెట్టేసుకున్నాడు. లేదు, ప్రస్తుతానికైతే మాకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదు, ఎవరి దగ్గర చేసినట్టుగా రాలేదు. ఇతను పాత పేషెంట్ ఇచ్చినటువంటి సమాచారం బేస్ చేసుకుని ఇక్కడ నాగరాజు అనే వ్యక్తి ఉంటాడు, అతను కలవండి, నేను మీకు హెల్ప్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే ఈ షబీర్ అనే అతను నాగరాజుని కలవడం జరిగింది అనమాట. అంటే డైరెక్ట్గా షబీరే నాగరాజుని కలిసారు? ఎస్ అవును. సార్ రిమాండ్కి ఎప్పుడు పంపిస్తారు? ఈరోజే పంపించే అవకాశం ఉంది సాయంత్రం.